నీకు యోగం ఉందయ్యా. నా సర్వీసులో ఇంత తొందరగా లోన్ శాంక్షన్ కావటం అనేది నేను చూడలేదు. సార్ సొంతకం పెట్టాలి, ఇక్కడే ఉండి తీసుకెళ్ళిపోదు కానీ ఉండు. సూపర్ సుబ్బు. కంగ్రాట్స్ సుబ్బు. సుబ్బు, ఆపరేషన్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం. లండన్ డాక్టర్ చేస్తున్నారు. అదంతా దేవుడు అనుగ్రహం. ఆపరేషన్ చేసే డాక్టర్ మాత్రమే లండన్, కానీ ఆపరేషనే లండన్ లో జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు చూడండి. అది సరే, నేను లేనప్పుడు ఫోన్ ఎవడిస్తున్నాడు? ఉన్నాడుగా మనాడు. జ్యోతిష్యుడితో టై అయిపోయిందిగా, సెట్ అయిపోయింది. అరే పాపం. సుబ్బు, సార్ పిలుస్తున్నారు. వెళ్ళొచ్చేస్తాను. అలాగే. వీడికి ఇలా అవుతుందని పాపం. ఏమైంది? ఏం జరిగినా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి సుబ్బు. ఇప్పుడే అంతా మంచిగా జరుగుతుంది సార్. చాలా నమ్మకంతో ఉన్నాను. డాక్టర్ నా కొడుకు నయమవుతుందని చెప్పారు. హీల్ బి ఆల్ రైట్. ఏమైంది సార్? అసలు కామన్ సెన్స్ ఉందిరా నీకు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండి గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా? అది ఇప్పుడున్న మీడియాతో. ఇప్పుడు అవన్నీ మానేశాను సార్. బట్ ఇట్ ఈస్ టూ లేట్. మినిస్టర్ నుంచి లెటర్ వచ్చింది, ఓపెన్ చేసి చూడు. చూడు. నిన్ను సస్పెండ్ చేశారు. నువ్వు టీవీలో మాట్లాడిందంతా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశారు. నీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాన్ని మెన్షన్ చేస్తూ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ జాబ్ పనికిరావన్నారు. నువ్వు కోర్టుకి వెళ్ళి నిరపరాధి అని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ జాబ్కి రావచ్చు. ఇన్ని సంవత్సరాల సర్వీస్ని కన్సల్ట్ చేసి కనీసం లోన్ అన్న ఏమని బ్రతిలాడాను రా. నీ మీద ఉన్న ఎలిగేషన్స్ వల్ల దాన్ని రిజెక్ట్ చేశారు. ఐఎమ్ సారీ సుబ్బు. ఐఎమ్ సారీ. నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా. బట్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. రూల్స్ ఫాలో చేయాలి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. బాధపడుతున్నా సుబ్బు, కోర్టుకు వెళ్ళి ఫైట్ చేద్దాం. కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చేసరికి సుబ్బుకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. అలా అని వదిలేస్తావా? యూనియన్ ఉందిగా. వాళ్ళేదో స్టేట్మెంట్లు ఇస్తుంటారు, అవన్నీ మన నమ్మాలా ఏంటి? ఏ సుబ్బు, ఏంటి నువ్వు ఇక్కడ? చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అని ఇటు తీసుకొచ్చాను. నీకు ధైర్యం ఎక్కువే. అవును, సముద్రం సార్ వీడికి ఏదో ఆపరేషన్ అన్నారు, ఎప్పుడది? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చూసుకుంటాను. పద.
ప్లీజ్ సార్ వెళ్ళకండి సార్ సార్ సుబ్రహ్మణ్యం, పిచ్చా నీకు? ఏం చేస్తున్నావు? 5 నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ సార్ 5 నిమిషాలు మాట్లాడాలి సార్ ప్లీజ్ సార్ సార్ ఏయ్, shut up, I say. ముందు సరెండర్ అవ్వు, లేకపోతే షూట్ చేసి పారేస్తారు. చచ్చిపోతాం సార్ పర్వాలేదు సార్ కానీ సీఎం తో మాట్లాడుకుంటా వెళ్ళాం సార్ తీసుకెళ్ళండి. సార్ తీసుకెళ్ళండి. సీఎం సార్ సీఎం సార్ ప్లీజ్ సార్ సార్ 5 నిమిషాలు సార్ సీఎం సార్ సీఎం సార్ ప్లీజ్ సార్ సార్ మీతో మాట్లాడాలి ప్లీజ్ సార్ సార్ సీఎం సార్ సీఎం సార్ అతను టెర్రరిస్ట్ కాదు సార్ ఈజ్ ఇన్ ఇండియన్ సిటిజన్ ఐ నో హిమ్ సార్ 5 నిమిషాలు మాట్లాడమండి సార్ ప్లీజ్ సార్ Leave him. I want to talk to him. సీఎం సార్ తో మాట్లాడండి ప్లీజ్ వదలండి నేను ఏం చేస్తున్నారు Do as I say. సీఎం గారు సీఎం గారు మాట్లాడుతున్నారు వదలండి. సీఎం గారు మాట్లాడుతున్నారు Leave him. Check him up. Check him up. చెక్ చేసుకోండి నా దగ్గర ఏం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ Okay, move. థ్యాంక్ యూ సార్ Come, come. వెనక్కి Move, రండి, move, వెనక్కి cover రండి. it, cover it. Move back. I said move back. ఏంటి మీ సమస్య? మీతో 5 నిమిషాలు మాట్లాడాలి సార్. ఏదైనా పనుంటే ఆఫీస్ రావాలి లేదా ఇంటికి రావాలి. ఇలా పబ్లిక్ లోనో రోడ్డు మీద గొడవ చేయకూడదు. రోడ్డు మీదకి నేను రాలేదు సార్. వచ్చేలా చేశారు. అసలు మా వంటి వాళ్ళు మీ ఇంటికి కాదు, మీ ఇంటి ముందున్న రోడ్డు కూడా రాలేదు సార్. సరే చెప్పండి, వినపం ఏదైనా తీసుకొచ్చారా? 17x8 ఎంత సార్? చెప్పండి సార్, 17x8 ఎంత సార్? వాట్ ఇస్ దిస్? క్యాలిక్యులేటర్ లో చూడొచ్చుగా. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? కొబ్బరి చెట్టుకి బొటానికల్ పేరేంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వచ్చే కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఏంటో చెప్పండి సార్. ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? చెప్పండి సార్, చిన్నప్పుడు చదివారు కదా, చెప్పండి సార్. లుక్, డోంట్ వేస్ట్ మై టైం. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. బడ్జెట్ గురించి అడగండి, ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అడగండి, చెప్తాను. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉపయోగపడే ప్రశ్న ఉంటే అడగండి, చెప్తాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. అందరికీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా సార్. అలాంటప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు సార్ తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అని అన్ని తెలుసుకోవాలి? ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ ఎంట్రన్స్? నా బిడ్డ చదువుకోవాలని నేనే సార్ ఎగ్జామ్స్ రాయాలి? 17x8 ఎంత తెలియకపోతే నా కొడుకు మొద్దా సార్? ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ పిల్లడికి దేనికి పనికిరాడా సార్? వేస్ట్ ఫెలోనా సార్? ఐఐటి అప్లికేషన్ ఆన్లైన్ లో తీసుకోగలుగుతున్నాం సార్, కానీ ఎల్కేజీ అప్లికేషన్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఎందుకు సార్ 3 రోజులు క్యూలో నిలబడాలి? చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. పిల్లలకి చదువు అనే ప్రెషర్, తల్లిదండ్రులకు ఫీజు కట్టమనే ప్రెషర్, స్కూల్ టీచర్స్ కి 100% రిజల్ట్ తెచ్చుకోవాలనే ప్రెషర్. ఎందుకు సార్ చదువు ఇంత భారం అయిపోయింది? దీన్ని ఎవరు సరి చేస్తారు సార్? మీరు కాదా? చూడండి సార్, 17x8 ఎంతో తెలియక నా కొడుకు కోమాలో ఉన్నాడు సార్. ఇది న్యాయమా అని అడిగినందుకు ఎవరో మనుషుల్ని పెట్టి కొట్టించారు సార్. నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారు సార్. అది కూడా తట్టుకున్నాను సార్. కానీ 20 సంవత్సరాలుగా ఒక పైసా కూడా లంచం తీసుకోకుండా పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తీసేశారు సార్. గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా అని బాబు ఆపరేషన్ కి అప్లై చేసిన లోన్ కూడా క్యాన్సిల్ చేసేశారు సార్. అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్ నేను? ఏం అడిగాను సార్ నేను? నా బాబుని చదివించుకోవాలనుకోవడం తప్ప సార్? నా బాబుని కాపాడుకోవాలనుకోవడం తప్ప సార్? చెప్పండి సార్. గురించి విన్నాను, కానీ మీ సమస్య ఇంత సీరియస్ అని నాకు తెలియదు. డోంట్ వరీ, మీకు మీ ఉద్యోగం, మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన లోను, ఈ 2 పనులు వెంటనే జరిగిపోతాయి. చాలా చాలదు సార్. బాధితుడు నేను ఒక్కడే కాదు సార్, నాలాగే చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు సార్. సార్, చదువు పిల్లలకి శిక్షలా మారింది సార్. చదువు వల్ల పిల్లలు ప్రతి ఇంటికి భారం అవుతూనే ఉన్నారు సార్. ఒక్కొక్క సంవత్సరం ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోవడం పేపర్లో చదువుతూనే, ఇంకోవైపు 100% రిజల్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం సార్. పాపం సార్ పిల్లలు. ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్, వేరే మార్గం లేదు. నా ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే కష్టపడి చదువుతున్నారు. కష్టపడకూడదు సార్. ఏ బిడ్డ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. చదువు రాకపోతే ఏంటి సార్? ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతకాలిగా. నా బాబు మ్యాథ్స్ లో వీక్ సార్, ఫిజిక్స్ రాదు సార్, బట్ క్రికెట్ తెలుసు, బాగా ఆడతాడు. దానికి మార్కులు వేస్తే స్టేట్ నంబర్ 1 వస్తాడు సార్. బుద్ధి ఉన్న పిల్లలు, బుద్ధి లేని పిల్లలు ఎవరు ఉండరు సార్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెతికి గుర్తించి ప్రోత్సహించడమే కదా సార్ పేరెంట్స్, టీచర్స్, స్కూలు, అధికారులు, ప్రభుత్వం బాధ్యత. అలా చేయకుండా పిల్లోడిని మొద్దు, పనికిరాని వాడని చెప్పడం తప్పు సార్. మహాపాపం. సిగ్గు లేకుండా మనం ఇదంతా చేస్తూనే ఉన్నాం సార్. ఇవన్నీ మారాలి సార్. సార్, మీ ఒక్క సంతకం భావి తరాల తలరాతను మార్చేస్తుంది సార్. మీలాంటి పెద్దవాళ్ళు మనసు పెడితే మార్పు వస్తుంది సార్. ప్లీజ్ సార్, ఏదైనా చేయండి సార్. ప్లీజ్ సార్. నేను మీకు మాటిస్తున్నాను, ఎడ్యుకేషన్ లో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్పులు చేస్తాం.
ఒక్క రోజులో జరగదు, కానీ త్వరలోనే జరుగుతుంది. మీరు మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూడండి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి క్రికెటర్ అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్. సార్ సార్ ఒక్క ఫోటోగ్రాఫ్ సార్. గైస్ కమ్ కమ్ ఆన్. Subbu, you can relax now. He will be all right. థ్యాంక్ యూ సార్. అయ్యో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సార్ నేను బాబుని చూడొచ్చా? యూ కెన్ సీ కానీ కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. Last ball, 6 runs. Come on, Karthik. కార్తీక్